సాతానుని ఏదేను. ప్రవక్త అంటున్నాడు, దెయ్యానికి దేవుడు అవకాశం ఇచ్చాడంట. ఎందుకంటే ఆయన పౌరుషం కలిగిన దేవుడు కదా. నేను కట్టుకున్న ఏదేనులో 7,000 సంవత్సరాలు నీవు నా పెళ్లి కుమార్తె దగ్గరకు వచ్చి పడేసావు, నువ్వు గెలిచావు. ఇప్పుడు ఇంకొక 6,000 సంవత్సరాలు నీకు ఇస్తున్నా. 6,000 సంవత్సరాల్లో కట్టిన దాన్ని ఆ దేవుని ఏదైనా అది దెయ్యపు ఏదైనా మార్చేసింది, పాడు చేసింది. పెళ్లి కుమార్తె పాడవుతంతో అన్నీ పాడైపోయినాయి. పెళ్లి కుమార్తె నిలబడినప్పుడు అన్నీ నిలిచి ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? పతనం ఎవరి వలన వచ్చింది? మూలం ఎవరు? ఇక్కడ కూర్చున్న మూలం ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిలబడితే లోకం మరలా ఏదేనులోకి వస్తుంది. నేను ఒక్క వ్యక్తిని నిలబడితే చాలా, అందరూ అలా ఉన్నారు. దయచేసి జ్యోతిని అందరిని చూడమాక. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీవు ఈ ఏదేని కట్టుకోవడానికి నీకు సమయం ఇస్తున్నాను, కట్టుకో, నీ ఇష్టం. అక్కడ నీ ఏదేను, సాతాను ఏదేను, నా ఏదేనులో నా పెళ్లి కుమార్తెను పడేసావు కదా. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, నేను కట్టిన ఏదేనులో పెళ్లి కుమార్తె కాదు, మంచి వాతావరణంలో ఉన్న పెళ్లి కుమార్తె కాదు, నీ శక్తినంతా వాడి దయ్యపు ఏదేను తయారు చేయి, అక్కడ పెడతాను నేను నా వధువుని. హల్లెలూయా. ఆమెని పడేయి చూద్దాం. వాడు ఒళ్ళంతా కాలిపోయింది. వాడికి ఎంత ఛాలెంజో చూడండి. దేవుని స్తోత్రం. మనము యాత్రికుల్లాగా, టూరిస్టులాగా దయ్యపు ఏదైనా అంతా చూసి రావద్దు. మనకు అవసరం లేదు. దాంతో పేరు పెట్టాడు దయ్యపు ఏదైనా, అంతే. అదేంటని పరిశీలన చేయొద్దు. దేవుని స్తోత్రం.